ఎంత కష్టం వచ్చినప్పుడైనా సరే వాడు నాస్తికుడైనా సరే, ఎప్పుడూ దేవుణ్ణి వ్యతిరేకించిన వాడైనా సరే, ఆపత్సమయంబునం నిజ పదాబ్జాతంబులుల్లంబులో తలపన్, భగవంతుని యొక్క పాదపద్మాలని ఒక్కసారి మనస్సులో తలుచుకుంటూ కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం అని తలుచుకుంటే, ఇంతవరకు వీడెప్పుడూ నన్ను తలుచుకోలేదు కదా అని దేవుడు ఆలోచించడం. దేవుడికి జీవుడికి తేడా అది. మనకి ఎప్పుడైనా ఒకటి పాత శత్రువు ఎవరైనా మనని బాగా పలకరిస్తాం, ఇప్పుడు పలకరిస్తున్నాడు, ఒకప్పుడు ఇంత పొడుగు సాగదీస్తాం. ఇక్కడ సరే, అంత పెద్ద వైరం అదేదో ఉండాల్సి ఉంటే వేరే విషయం. అన్నిటికీ అలా అక్కర్లేదు, క్షమించవచ్చు కదా, అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు ఆ గొడవ? క్షమించరండి. కొంతమంది 10 ఏళ్ళవని 20 ఏళ్ళవని 30 ఏళ్ళవని చచ్చే వరకు ఆ కష్ట తీర్చుకోవడమే పెట్టుకుంటారు మనస్సులో. దానివల్ల అవతల వాళ్ళ మాట ఎలా ఉన్నా ముందు వీళ్ళు సుఖంగా ఉండరు. ఇది మనసులో కక్ష ఉంది, నీకు బీపీ వచ్చింది, వాడు బాగానే ఉన్నాడు, ఇది వాడికి తెలియదు ఆ విషయం. అసలు తెలిసినా పట్టించుకోడు, వాడు మహాయోగి. నువ్వు వాడిని ఏం చేస్తావు ఇక్కడ? కష్ట పెంచుకొని బాధపడడం తప్ప. కొన్నేళ్ళు అయింది, అసలు కొన్ని క్షణాల్లోనే మర్చిపోమని చెప్పారు. లేదు, 10 ఏళ్ళు అయినా మర్చిపోవాలి కదా, వదిలేయి. ఏదో అప్పుడు ఏదో అన్నాడులే, ఏదో మనకి గ్రహస్థితి బాగుండలేదు, వదిలేయి. తర్వాత కనిపిస్తే పలకరించు. మళ్ళీ మాయలో పడకుండా ఉంటే సరిపోయి. ఒకప్పుడు మనం మోసం చేశాడు, నిజమేనండి. ఇప్పుడు కూడా మళ్ళీ మాటల ద్వారా ఏదో చేస్తాడేమో అనే అనుమానం ఉండొచ్చు. అందుకని జాగ్రత్త పడు. ఇదివరకు మాయలో నువ్వు పడ్డావు, అది కూడా తప్పే కదా, ఇప్పుడు పడకు. అంతర్గత పంక్తి మోక్షుణ్ణి చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక పక్కన కూర్చోను మాట. అంత శత్రుత్వం ఉంటే మనకే రక్తపోటు పెరిగిపోతుంది. 170, 180, 250 అయిపోతుంది ఈ ద్వేషం కారణంగా. అలా దాన్ని జయించవచ్చు సాత్విక ప్రవృత్తితో. ఎప్పుడు తామసిక ప్రవృత్తులను జయించవచ్చు. ప్రవచనాలు అందుకోసమే. మన మనస్సును మనం శిక్షణలో పెడితే వేరే ఏం అక్కర్లేదండి. ఇంకా ఆధ్యాత్మిక సాధన